రైట్ ఇక బులెటిన్లో న్యూస్ చూద్దాం. మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే బల్లభనేని వంశీని విజయవాడకు తీసుకురానున్నారు పోలీసులు. మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ వైద్య పరీక్షల అనంతరం బల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్ లో రాయదుర్గం మై హోమ్ భుజాలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తరలించారు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా A71గా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభనేనితో సహా 88 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ వంశీపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో వంశీపై కేసు నమోదైంది. అయితే సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ పోలీసులకు తెలియజేయడంతో వల్లభనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే బల్లభనేని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షల అనంతరం బల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్ లో రాయదుర్గం మై హోమ్ భుజాలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తరలించారు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కూడా నమోదయ్యాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71గా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభనేని వంశీతో సహా 88 మందిపై కేసు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అయిన సత్యవర్ధన్ వంశీపై ఫిర్యాదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో వంశీపై కేసు నమోదైంది. అయితే సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ పోలీసులకు తెలియజేయడంతో వల్లభనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రైట్, ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పలు రకాలైన సెక్షన్లతో పాటుగా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో కూడా వల్లభనేని వంశీ అనుచరులతో సహా దాడి చేసిన సంగతిలో A71గా వల్లభనేని ఉన్నారు. వల్లభనేని వంశీపై విజయవాడ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఓవర్ టు యు. జమీమా, ఏదైతే ఈ గన్నవరానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వల్లభనేని వంశీ అయితే మాత్రం ఈరోజు ఉదయం 5 గంటలకి పడమటలంక పోలీసులు, విజయవాడకి సంబంధించినటువంటి పడమటలంక పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడైతే మాత్రం ఆయన విజయవాడకి తరలిస్తున్నారు. ప్రజెంట్ మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం సూర్యాపేటలో ఆయన అయితే మాత్రం టిఫిన్కి అక్కడ ఎస్కార్ట్ ఆగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ మాత్రం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా భావించి గన్నవరంలో కూడా ఎక్కడెక్కడ పోలీస్ పికెటింగ్లు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద మాత్రం దాడి చేయటమే కాకుండా అతను బెదిరించి టీడీపీ పార్టీ కార్యాలయం మీద ఈ దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ అడ్డుగా వచ్చినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ను బెదిరించి కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినటువంటి క్రమంలో కేసు హీరింగ్కి వస్తున్నటువంటి సందర్భంలో అతనైతే మాత్రం ఎవరైతే ఇది కేసుకు సంబంధించి రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్న తర్వాత దీని మీద మాత్రం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా అతను ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో రిపోర్ట్ చేసి మళ్ళీ ఆయన విత్డ్రా చేసుకోవడం ఏంటి అనే దాని మీద ఆసక్తి అయితే నెలకొంది. వెంటనే పోలీసులు అతను విచారించగా కూడా అతను చెప్పిన వివరాలు అయితే మొత్తానికి కూడా దిమ్మ తిరిగే విధంగా ఉన్నాయి. గన్నవరానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంశీ అతను బెదిరించడమే కాకుండా కిడ్నాప్ కూడా చేశాడని ఆయన అయితే విచారణలో బయటపెట్టాడు. అదేవిధంగా కూడా తన మీద దాడి కూడా చేశారని చెప్పినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే మాత్రం వల్లభనేని వంశీని అదేవిధంగా కూడా అతనితో పాటు మరో 5 మందిని కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన్ని పడమట తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రధానంగా కూడా వల్లభనేని వంశీ మీద 140 అలాగే కూడా 140 అలాగే 408 439 అలాగే రెడ్ విత్ సెక్షన్లు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని వచ్చిన వెంటనే కూడా పోలీసులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏదైతే SC/ST అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసు కూడా నమోదైనటువంటి దృష్ట్యా SC/STకి సంబంధించినటువంటి కోర్టులు అయితే ఆయన హాజరుపరుస్తారన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆ కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్ మీద దాడి చేయడమే కాకుండా అతన్ని కులం పేరుతో దూషించాడని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఎస్సీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో మాత్రం ఈ SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ప్రధానంగా కూడా మొట్టమొదట వల్లభనేని వంశీని మాత్రం SC/STకి సంబంధించినటువంటి కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రధానంగా మిగతా కేసులకు సంబంధించి అంటే ఈ దాడికి సంబంధించిన కేసులు అదేవిధంగా కూడా దౌర్జన్యం చేసిన కేసులు గతంలో ఉన్నటువంటి కేసులు అన్నిటి మీద కూడా ఒక కన్నేసి ఉన్నట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించే నిన్న ఎప్పుడైతే ఈ ఫిర్యాదుదారుడు కేసుని విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని ప్రశ్నించిన సందర్భంలో జరిగినటువంటి విషయాల మొత్తాన్ని కూడా తెలియజేయడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే మాత్రం వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేశారు. అదేవిధంగా కూడా నిన్న నైట్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళారు. ఆయన నివాసం ఉంటున్నటువంటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి మై హోమ్స్ అపార్ట్మెంట్కి వెళ్ళి అతనైతే మాత్రం పికప్ చేసుకున్నారు. అతన్ని ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాత్రం తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రధానంగా కూడా అతనైతే మాత్రం ఇప్పటికి సూర్యాపేటకి చేరుకున్నాడు. లంచ్ బ్రేక్గా కూడా ఆగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంకా ఒక 2 అవర్స్లో ఆయనైతే మాత్రం విజయవాడకి తీసుకొస్తారు. విజయవాడలో ఉన్నటువంటి SC/ST అట్రాసిటీకి సంబంధించినటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడకు తీసుకురానున్నారు. మొదట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ ఉదయం వంశీని హైదరాబాద్లో రాయదుర్గం మై హోమ్ భుజాలో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తరలించారు. ఇక వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపులు ఇలాంటి పలు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ A71గా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభనేని వంశీతో సహా 88 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ వంశీపై ఫిర్యాదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు గతంలో వంశీపై కేసు నమోదైంది. అయితే సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ పోలీసులకు తెలియజేయడంతో వల్లభనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు.